నేను నా క్రాబీ థాయిలాండ్ వచ్చాను కదండి. సో మా హౌస్ ఎలా ఉందో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడికి వస్తే ఇది కాటేజ్ లాగా ఉంటుంది. ఇది బాగుంటుందండి, వుడ్తో ఉంటుంది. హౌస్ అంతా సూపర్ ఉంటుంది. ఇది బాల్కనీ. సో లోపలికి వస్తే ఇది హాల్ అండి. ఇక్కడ సోఫా ఉంటుంది, టీవీ ఆల్సో దే ప్రొవైడ్. సో ఇదొక బెడ్రూమ్ అనమాట. We cannot say it's a master bedroom, but kind of bedroom. They don't provide any attached bathrooms. సో ఇక్కడ కాటేజెస్ ఎక్కువ. సో ఇక్కడ ముందుకు వస్తే ఇక్కడ ఇంకో బెడ్రూమ్ ఉంటుందండి. ఇది టోటల్ ఈ హౌస్ 3 బెడ్రూమ్ హౌస్. సో ఇది సెకండ్ బెడ్రూమ్. సో ఇది కిచెన్ ఇక్కడ. సో కిచెన్ లో ఫ్రిడ్జ్, ఓవెన్, అన్ని యూటెన్సిల్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి. సో ఇఫ్ ఎనీబడి వాంట్ కుక్ దెన్ దే కెన్ కుక్. ఇది లాన్ అండి, అదే కనెక్టింగ్ దట్ బాల్కనీ. సో ఇక్కడ చాలా బాగుంటది వ్యూ. ఇక్కడ అన్ని కాటేజెస్ ఉంటాయి. సో ఇది థర్డ్ బెడ్రూమ్. సో చూడండి, కబోర్డ్ ఇస్తారు, టీవీ, ఎయిర్ కాను. సో బెడ్ కూడా చాలా బాగుంటది. సో అంటే సూపర్ ఉంటుంది అనమాట. మనం పెట్టిన మనీకి వర్త్ ఇక్కడ కాటేజెస్. సో ఇక్కడ అన్ని కాటేజెస్ ఉంటాయి. థాయిలాండ్ అంటే టూరిస్ట్ బాగా ఫేమస్. సో టూరిస్టుల కోసమే ఉంటాయి అన్ని కాటేజెస్ అన్ని. బట్ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. సో మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ రోజు ఆఫ్టర్నూన్ యాక్చువల్లీ మేము డే ట్రిప్కి వెళ్తున్నాం. సో మీకు వీడియోస్ పోస్ట్ చేస్తాను. చూడండి, అక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సో మనకి యాక్సెస్ ఉంటుంది పూల్లో. సో మనం వెళ్ళి స్విమ్మింగ్ చేసుకోవచ్చు. సో బైక్స్ కూడా రెంటల్ ఇస్తారు. సో అన్ని కాటేజెస్ ఆల్మోస్ట్ సేమ్ ప్లాన్ తో ఉంటాయి. సో ఇలా ఉంటాయి అనమాట. ఈ రోజు డే ట్రిప్కి వెళ్తాం. సో డే ట్రిప్ లో నేను వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తుంటాను. మేము స్పీడ్ బోట్ లో వెళ్తాం. సో మీకు ఆ వీడియోస్ అన్ని పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి.